శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి. నమస్కారం అండి. ఇది వల్లభనేని వంశీ గారికి ఫస్ట్ అరెస్ట్ చేశారు. దాదాపు ఒక 1 month 2 months వరకు జైల్లోనే ఉన్నారు. దాని తర్వాత ఏదో విధంగా బెయిల్ అనేది తీసుకొచ్చారు. తీసుకొచ్చినాక మళ్ళీ కేసు పడ్డదంట. అంటే ఆయన వదిలిపెట్టరా ఎట్లా అన్నట్టు ఏమైనా టార్గెట్ చేశారా ఎట్లా? ఆయన సమాజ సేవ చేసి జైల్లోకి వెళ్ళా. సమాజ సేవ పేరుతో పెద్ద పెద్ద డెన్నులు పెట్టి సెటిల్మెంట్స్ చేసి కబ్జాలు చేసి బెదిరింపులు చేసి గుండాయిజం చేసి ఇన్ని చేస్తే ఎవరికైనా బెయిల్ వస్తుందండి. ఒకటి కాదు కదా. అప్పట్లో వాళ్ళు రాజకీయంగా బలంగా ఉన్నారు కాబట్టి ఏమన్నా అతని మీద కంప్లైంట్ ఇస్తే తీసుకెళ్ళి ఏదో మర్డర్ చేసేస్తారని భయమో లేకపోతే కొడతారని భయమో ఉంటాయి కదండి. అందుకని ఎవరు కేసులు పెట్టలేదు. ఈవేళ ప్రభుత్వం మారిన తర్వాత ప్రతి ఒక్కరూ బయటకు వస్తున్నారు. ఆయన చేసిన అరాచకాలన్నీ బయటపడుతున్నాయి. వంశీ గారు చిన్నోడేం కాదు. ఎలాంటి కబ్జాలు చేశాడు, ఎలాంటి సెటిల్మెంట్లు చేశాడు. ఆయన పెద్ద పెద్ద డెన్లే ఉన్నాయి విజయవాడలో. లేకపోతే తెలుగుదేశం ఆఫీస్ మీద అంత ధైర్యంగా వెళ్ళి వీళ్ళంతా వెళ్ళి ఆఫీస్ పగలగొట్టడం అసలు ఎవరికైనా సంస్కారం ఉందా వాళ్ళకి? ఇప్పుడు ఒక ఆఫీస్ మీద ఒక ఆఫీస్కి వెళ్తే రేపు పొద్దున్న అధికారం మారితే వాళ్ళ పరిస్థితి ఏంటి అనే ఆలోచన ఉండాలి కదా. ఏమాత్రం ఆలోచన లేకుండా చిన్న పేద తేడా లేకుండా అందరినీ బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నాడు కదా, జీవితాంతం అతను సీఎంగా ఉండిపోతాడు, మనం ఇలాగ మహారాజులో వెలిగిపోతాం అనేసి కళ్ళు కానకుండా కళ్ళు బయర్లు గమ్మిపోయి ఇష్టానుసారం అధికారాన్ని దుర్వినియోగం చేస్తే కేసు మీద కేసు అయినా పడుతుంది, ఎన్ని కేసులైనా పడతాయి. ఎందుకంటే ఇబ్బంది పడినటువంటి వ్యక్తులు ధైర్యంగా ముందుకొచ్చి వీళ్ళ కేసులు వేస్తున్నారు. ఎవడైతే రాజకీయంగా ప్రజలను ఇబ్బంది పెట్టాడో, ఎవరైతే ప్రజలను బాధ పెట్టాడో వాడు ఖచ్చితంగా ఈవేళ కాకపోతే రేపైనా, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పెట్టినా రేపొద్దున ఏదన్నా మారితే వాడికైనా ఇదే గతి పడుతుంది. అలాగే వల్లభనేని వంశీ చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. మనం బయట మనం వింటున్నాం. వాళ్ళు ఇప్పుడు ఒక పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతుంటే అనుకుంటుందంట ప్రపంచం నన్ను చూడలేదని, కానీ ఎప్పటికైనా బయటపడుతుంది. కాబట్టి ఇలాంటి వల్లభనేని వంశీ లాంటి డాకు సంగ్రామ్ సింగ్లు ఖచ్చితంగా జైలుకి పోతారు. బెయిల్ ఎలా వస్తే కొంచెం టైం పడుతుంది. ఇక్కడ ఇప్పుడు అంటే చాలా వరకు కొందరు అంటున్న విషయం ఏంటి అంటే ఇది కర్మఫలం అనేది వచ్చే జన్మలో అప్పుడెప్పుడో ఉంటుంది అనేసి అనుకుంటారు. కాదు, ఇప్పుడే చూపిస్తుంది, ఇదే జన్మలో చూపిస్తుంది. అది ఇప్పుడు మనకు వంశీ గారి ద్వారా మనకు అర్థమవుతుంది. ఎవరైనా తప్పు చేసేవాళ్ళు జాగ్రత్త ఉండండి అని చెప్పేసి అంటున్నారు. నిజమేంటారా? అంటే కర్మఫలం ఏ జన్మకు ఆ జన్మ చూపిస్తాను. ఇప్పుడు కర్మఫలం అనేది ఎంటాడుతూనే ఉంటుందండి ఎప్పటికైనా. కానీ ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఎవరైనా కొంతమంది తప్పించుకుని పోతారేమో కానీ తప్పు చేసిన వాళ్ళు కర్మ మాత్రం వదిలిపెట్టదు. ఇప్పుడు మన కళ్ళ ముందు చూస్తున్నాం ఆ బోరగడ్డ అనిల్ని కానీ, ఈ వల్లభనేని వంశీని కానీ, ఇంకా కొడాలి నాని కానీ వీళ్ళంతా వస్తారు. తర్వాత ఆ రోజా ఉచ్చ నీచాలు లేకుండా పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని మాట్లాడి ఆ మురుక్కాలవ లాంటి నోరేసుకుని మీద పడిపోయి ఇష్టానుసారం ఇంకా మా రెడ్డే కదా, మా నాయకుడు మా రెడ్డి అని ఎంత ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ లాంటి ఫేమస్ ఉన్న నాయకుడిని తర్వాత అతని సామాజిక వర్గం చిన్న సామాజిక వర్గం చెప్పు తగిందాకా కొడతారని తెలియదా ముందు? మరి అది కూడా తెలుసుకోకుండా ఇష్టానుసారం ఏదో మృగాలు పడినట్టు మీద పడిపోయి ఇష్టానుసారం మాట్లాడి ఈవేళ జగన్మోహన్ రెడ్డి అనేవాడు పతనం అయిపోవడానికి కారణం ఈ వెనకాల ఉన్నటువంటి నాయకులు మాట్లాడిన మాటలే. పవన్ కళ్యాణ్ గారిని అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని ఇష్టానిరీతిగా మాట్లాడి వీళ్ళ విధవలైపోయి లాస్ట్కి 11 సీట్లు పడిపోయి రోడ్డు మీద పడిపోయారు. కాబట్టి మనకు అధికారం ఉంది కదా, ఇష్టానుసారం మాట్లాడితే సరిపోతుంది కదా. మన ఇష్టం వచ్చిన అన్యాయాలు చేసేస్తే ఎవడో చూడు కదా అనుకుంటే భగవంతుడు ఉంటాడు. భగవంతుడు ఉంటాడు పైన. ఏ రకంగా మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, లోకేష్ బాబుని ఎంత నీచంగా మాట్లాడాడు ఈ దుర్మార్గుడు. అంత దుర్మార్గం ఆ రాజకీయాల్లో ఉంటే ఇంత దుర్మార్గం చేయాలా? ఉచ్చ నీచాలు ఉండవా? తల్లి చెల్లి ఉండదా? సమాజంలో బతుకుతున్నామన్న ఇంగిత జ్ఞానం ఉండదా? మరి అలాంటప్పుడు అలాంటి ఇంగిత జ్ఞానం లేనటువంటి ఇలాంటి వల్లభనేని వంశీ లాంటి వ్యక్తులకి బెయిల్ ఎలా వస్తాయండి? కర్మ అనుభవించవలసిందే. ఇప్పుడు ఇది కర్మ అనుకోవచ్చా లేకుంటే టీడీపీ వాళ్ళ శిక్ష అనుకోవచ్చా? 100% కర్మ అండి. ఎంత హేళనగా మాట్లాడే లోకేష్ బాబుని గుండుల్లో పెట్టుకుని చూసి రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఎంత ఘోరంగా మాట్లాడాడు. అంటే ఉచ్చనీచాలు ఉండవా? అంటే నీకు అధికారం ఉంటే ఏదైనా మాట్లాడతావా? నీకు అధికారం ఉంటే అంత గొప్ప వ్యక్తులు 3 సార్లు సీఎం చేసిన వ్యక్తిని మాట్లాడావు.
లోకేష్ బాబు ఎంత చదువుకున్నాడు అతను? అవును ఈ రాజకీయ నాయకుల్లో కూడా అందరికంటే ఎక్కువ చదువుకుంది ఆయన. అవును ఆయన ఉచ్చనీచాలు లేకుండా పవర్ లేనోడు, అవును ఏం లేనోడు, అవును చాలా అబ్బాయిల ఫోటో పెట్టుకోండి, నా ఫోటో పెట్టుకోవడం ఏంది అని చెప్పేసి ఎంత నీచం, అంత దుర్మార్గుడు ఈవేళ దరిద్రంగా అనిపిస్తున్నాడు జైలు. ఖచ్చితంగా కర్మ అనేది కర్మ చేసినోడు ఎవడైనా సరే, తప్పు చేసినోడు ఎవరైనా కర్మ అనుభవించాల్సి. ఓకే. సో ఇది కర్మే అంటారు ఇంకా. కర్మే ఓకే 100%. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.